షేర్ చేస్తాను. ఏంటి కొత్త ఈ ప్రాజెక్ట్‌లు ఒకటి వచ్చినియి. ఇంక పొద్దుగూకులు మీటింగ్స్‌కి కాల్స్ చేయడం హుహు. సరిపోతుంది నాకు. అంటే హ్మ్. ఆ! ఓకే అండి. ఇప్పుడు మనం మీకు నిన్న కాన్సెప్ట్స్ అయితే కొంచెం ఐడియా ఉన్నాయి గదా! ఐడియా ఉందండి. జస్ట్ మనకిక్కడ బేసిక్సే కంప్లీట్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ మనము మల్టీమీడియా అంటే ఇమేజెస్ అనమాట. ఇమేజెస్ ఎలా అప్‌లోడ్ చేయాలి అంటే ఆల్ట్ టెక్స్ట్ అనేది యూజ్ చేయాలి ఇమేజెస్‌కి. మనము మొన్న వర్డ్‌ప్రెస్ ఇమేజెస్ యాడ్ చేసినప్పుడు ఆల్ట్ టెక్స్ట్‌లో కీవర్డ్ ఇచ్చాం కదా! అవునండి. అట్లా కీవర్డ్ ఉంటేనే మనకి ఇమేజెస్ అనేవి గూగుల్ రీడ్ చేస్తది. లేకపోతే గూగుల్ రీడ్ చేయదు. అంటే ఇమేజ్ ఏదన్నా ఉండి మనం ఇచ్చిన ఆల్ట్ టెక్స్ట్‌ని బేస్ చేసుకునే మనకు రిజల్ట్ వస్తుంది. బట్ ఇక్కడేంటంటే మనం ఏదైతే ఫోకసింగ్ కీవర్డ్ ఒకటి తీసుకుంటామో ఓకే. ఆ కీవర్డ్ టైటిల్‌లో ఉండాలి. మెటా డిస్క్రిప్షన్‌లో ఉండాలి. ఇంకో ఫస్ట్ పారాగ్రాఫ్‌లో ఉండాలి. సైడ్ హెడ్డింగ్స్‌లో ఉండాలి. అలాగే ఇమేజ్ ఫైల్ నేమ్‌లో ఉండాలి. అంటే ఇమేజ్‌ని మనం డౌన్‌లోడ్ చేసేటప్పుడు అదే నేమ్ తోటి మనం డౌన్‌లోడ్ చేయాలి. అలాగే ప్లస్ మనం ఆల్ట్ టెక్స్ట్ ఇచ్చేటప్పుడు కూడా అదే కీవర్డ్ ఇవ్వాలి. అప్పుడు పర్ఫెక్ట్‌గా ఆప్టిమైజ్ అవుతుందనమాట మనకు ఆన్ పేజింగ్. అలాగే మనం ఇమేజెస్ ఏదైతే మనము క్రియేట్ చేస్తున్నామో, ఆ ఇమేజెస్‌ని డైరెక్ట్‌గా మన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయకూడదు. దాన్ని కంప్రెస్ చేయాలి. ఇమేజ్ కంప్రెషన్ టూల్స్ ఉంటాయి. హ్మ్. కంప్రెస్ చేయాలనమాట. బట్ ఇమేజ్ క్వాలిటీ అనేది మిస్ కాకుండా మనకి ఇమేజ్ ఓకే. కంప్రెసర్ అంటే మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకున్నాక, ఆ డౌన్‌లోడ్ చేసిన ఇమేజ్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేసుకొని కంప్రెస్ అని చెప్పి జస్ట్ ఇలా ఉందనుకోండి. ఈ ఇమేజ్‌ని డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేయకుండా వెబ్‌సైట్‌లో జస్ట్ కంప్రెస్ చేసుకొని ఓకే. ఇంకా ఇమేజ్ గనుక డౌన్‌లోడ్ ఇమేజ్ అంటే ఇమేజ్ డౌన్‌లోడ్ అవుతది. ఈ ఇమేజ్‌ని మనము వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసుకోవాలి. ఎందుకు ఇలా చేయాలి అంటే, మనకి ఇమేజ్ గనక అలానే యాడ్ చేస్తే దాని సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. ఇప్పుడేంటంటే సైజ్ తగ్గుతుంది. ఈ హ్మ్. ఎంపీస్‌లో నుంచి కేపీస్‌లోకి ఇట్లా ఇక్కడొచ్చేసి చూడండి ఇక్కడొచ్చేసి 186.46 కేబీ ఉంది. ఇది 72 కేబీకొచ్చేసింది. హ్మ్. ఇది ఒరిజినల్‌ది. బట్ క్వాలిటీ అనేది ఆ క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే 61% ఇమేజ్ సైజ్ అనేది తగ్గిపోయింది. అప్పుడేంటంటే మనకి వెబ్‌సైట్ అనేది లోడింగ్ స్పీడ్ పెరుగుతది. డైరెక్ట్‌గా ఇమేజెస్ కనుక మనము అప్‌లోడ్ చేస్తే ఇమేజ్ సైజ్ ఎక్కువుండి సైట్ లోడింగ్ స్పీడ్ అనేది తక్కువవుతుంది. మనకి లోడింగ్ స్పీడ్ ఎక్కువుంటేనే మనకు ర్యాంక్ వస్తుంది కాబట్టి మనం ఓకే. ఇమేజెస్‌ని కంప్రెస్ చేసి ఆప్టిమైజ్ చేసుకోవాలి. అలాగే మెటా డేటా, మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్స్ మనం బ్లాగ్ రాసేటప్పుడు మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ రాస్తాం కదా! అలాగే హ్మ్. ఇక్కడ ఈ యూట్యూబ్ ఛానెల్‌కి కూడా థంబ్‌నెయిల్స్ అంటే లైక్ వీడియో కంటెంట్ ప్రమోషన్ చేయాలనుకోండి థంబ్‌నెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే క్యాప్షన్స్ కూడా ట్రాన్స్‌పరెంట్‌గా, నీట్‌గా ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలి. ఈ మల్టీమీడియా ఆప్షన్స్ అనేవి మనకి యాడ్స్‌కి ఎక్కువ యూజ్ అవుతాయి. అలాగే మనకి నార్మల్‌గా ఆప్టిమైజేషన్ చేయడానికి, కంటెంట్ మార్కెటింగ్ చేయడానికి ఈ వీడియోస్, ఇమేజెస్ అనేవి బాగా అవసరమవుతాయి కాబట్టి,
ఇలా నీట్‌గా స్టెప్ బై స్టెప్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మనము కంటెంట్ అనేది ఒక స్నిప్పెట్స్ అంటే లైక్ ఇదొక ఎస్‌సీఆర్‌పీ స్నిప్పెట్ అంటే అదొక లైక్ సింపుల్ కోడ్ అనమాట. ఆ స్నిప్పెట్స్‌లో మనం ఏంటంటే మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఇస్తాం కదా! దాన్ని ఒక స్నిప్పెట్ అంటారు. అట్లా మనం చిన్న చిన్న స్నిప్పెట్స్‌గా పెట్టుకుంటే మనకి కంటెంట్ అనేది ఈజీగా డిస్‌ప్లే అవ్వడానికి ఉంటుంది. ఓకే. ఇవి మనం ఎలా ఆప్టిమైజ్ చేయాలి అంటే, యూజ్ ద క్వెషన్ బేస్డ్ హెడ్డింగ్స్ తోటి ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఆ క్వెషన్‌కి ఒక స్నిప్పెట్ చిన్న స్నిప్పెట్‌లో ఆన్సర్ అయితే వచ్చేస్తది. మొత్తం ఆర్టికల్ మొత్తం చదివే పని లేకుండా, మనం ఎక్కువగా ఈ క్వెషన్ బేస్డ్ కంటెంట్ రాసుకోవడం చాలా బెటర్. క్వెషన్ బేస్డ్ కంటెంట్. మనము మనం ఇచ్చే ఆన్సర్ కూడా 40-60 వర్డ్స్ మధ్యలో ఉండాలి. అప్పుడు మనము ఈ స్నిప్పెట్స్‌ని ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఉంటది. అలాగే ఇక్కడ టేబుల్స్‌కు ఇట్లాంటివి గూడా మనం యూజ్ చేయాలి. అంటే కంటెంట్ రాసేటప్పుడు టేబుల్స్, గ్రాఫ్స్ ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇట్లాంటివి ఎండ్ యూజర్‌కి ఈజీగా అర్థమవుతాయన్నమాట. కంటెంట్‌లో అవును. ఏమున్నాయన్నది టేబుల్ చూడగానే లేకపోతే ఒక గ్రాఫ్ చూడగానే ఆ వాల్యూస్ అన్నీ అక్కడ మెజర్ చేసేస్తే ఈజీగా అర్థమవుతది. ఓకే. అలాగే మనం ఏ వర్క్ చేసినా లైక్ వెబ్‌సైట్ కానీ, టెంప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా ఇమేజెస్ కానీ ఇవన్నీ కూడా మొబైల్ ఫ్రెండ్లీ ఉండాలన్నమాట. అలాగే బెటర్ పార్టిసిపేషన్ ఇది హై క్వాలిటీ విజువల్ అండ్ కన్సిడర్ ద టెక్స్ట్. హ్మ్. ఈ ఇమేజెస్ యూజ్ చేసుకునేటప్పుడు టెక్స్ట్ హై క్వాలిటీ విజువల్ అండ్ ఆ టెక్స్ట్ కూడా నీట్‌గా ఉండాలి. అంటే బ్లర్ రాకుండా లైక్ కలర్ కూడా ప్రాపర్‌గా ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. లైక్ ఒక ఓకే. సాఫ్ట్‌వేర్ అంటే ఇమేజ్ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసేటప్పుడు మనకి కలర్ కాంబినేషన్ ఏ కలర్ ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ మనకు తెలియాలి. బట్ ఇప్పుడు క్యాన్వాకైతే అవన్నీ కూడా మనకేం అవసరం లేదు. కాబట్టి మనము నీట్‌గా ఏదైతే ఆహ్ టెంప్లేట్స్ కనిపిస్తాయో అవి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతది. బట్ ఫ్రీ వెర్షన్‌లో మనకి అంత ప్రాపర్ టెంప్లేట్స్ దొరకవు కానీ, పెయిడ్ వెర్షన్‌లో మంచి టెంప్లేట్సే దొరుకుతాయి. దాన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఇక్కడొచ్చేసి గూగుల్ డిస్కవర్ ఏంటి వాట్ ఈస్ ఈ గూగుల్ డిస్కవర్ అనేది పర్సనలైజ్డ్ కంటెంట్ ఫీడ్ ఇన్ షోకేస్ ద ఆర్టికల్, వీడియోస్ అండ్ మీడియా బేస్డ్ యూజర్ ఇంట్రెస్ట్. అంటే మనము ఎక్కడ టార్గెట్ చేసినా గూడా ఇప్పుడు వీడియోస్‌లో టార్గెట్ చేసినా, టెక్స్ట్‌లో టార్గెట్ చేసినా, ఆహ్, ఆర్టికల్స్‌లో టార్గెట్ చేసినా, బ్లాగ్స్‌లో టార్గెట్ చేసినా, ఏది చేసినా యూజర్ బేస్ మీదే ఉండాలి. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే విధంగానే ఉండాలి. అలాంటి కంటెంట్‌ని మనం ప్రొడ్యూస్ చేయాలి. ఆహ్, ఓకే. ఇది ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడికొచ్చేసరికి మనకు నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఎస్‌ఈఓ. ఇక్కడ వరకు మనం చేసిందేంటంటే కంప్లీట్‌గా ఎస్‌ఈఓ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? అల్గారిథమ్స్ ఇవంతా బేసిక్ మనకి కంప్లీట్ అయింది. కంటెంట్ ఎలా ఉండాలి? టెక్స్ట్ ఎలా ఉండాలి? మీడియా ఎలా ఉండాలి? ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ ఎస్‌ఈఓ. ఈ టెక్నికల్ ఎస్‌ఈఓలో జావా స్క్రిప్ట్ ఎస్‌ఈఓ ఉంటది. లైక్ ఇవన్నీ అంటే జస్ట్ మనము కాన్సెప్ట్‌లు నెక్స్ట్ ఈ మొబైల్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ కూడా జస్ట్ థియరీ. మనకి ఇప్పుడేంటంటే ఎ ఒక వెబ్‌సైట్ అనేది డిజైనింగ్ అయిపోయింది మనది యాక్చువల్‌గా. ఒక కంపెనీలో ఎవరైనా హైర్ చేసుకోవాలి అంటే ముందు వెబ్‌సైట్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే హైర్ చేసుకుంటారు. లైక్ మనకి ఇప్పుడు ఒక వెబ్‌సైట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ వెబ్‌సైట్ మనకు చూడడానికి బానే ఉంది. వెబ్‌సైట్ అనేది నీట్‌గా ఉంది చూడడానికి. కానీ దీంట్లో టెక్నికల్‌గా ఏం ఇష్యూస్ ఉన్నాయో మనకు తెలీదు. ఫస్ట్ వెబ్‌సైట్ మనకి ఇవ్వగానే ఆఫీస్‌లో గాని, ఎక్కడ జాబ్‌కెళ్ళినా మనం ఇష్యూస్ అనేవి ఫస్ట్ ఆడిట్ చేయాలి వెబ్‌సైట్‌ని. బట్ ఈ ఆడిట్ అనేది తర్వాత మనం నెక్స్ట్ చూద్దాము. ఆడిట్ అయిపోయిన తర్వాత ఈ వెబ్‌సైట్ ఆడిట్ అయిపోయిన తర్వాత టెక్నికల్ ఇష్యూస్ అవి మనం ఫైండ్ ఔట్ చేయాలి.
ఈ వెబ్‌సైట్‌ని ఫస్ట్ ఆడిట్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ నుంచి ఆడిట్ చేసి మనం ఆహ్, ప్రాబ్లమ్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. బట్ ఇక్కడొచ్చేసి మనం ఏంటంటే జస్ట్ దాని గురించి ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం ఎలా చేయాలనేది. ఇక్కడొచ్చేసి జావా స్క్రిప్ట్ టెక్నికల్ ఎస్‌ఈఓలో జావా స్క్రిప్ట్ ఎస్‌ఈఓ అంటే బేసిక్ జావా స్క్రిప్ట్ ఎస్‌ఈఓ అంటే జావా స్క్రిప్ట్ ఎస్‌ఈఓ ఆహ్, పాపులర్‌లీ ఇట్ రెడ్యూస్ ద క్రాల్డ్ అండ్ ఇండెక్స్డ్ బై ద సెర్చ్ ఇంజిన్స్. అంటే ఈ జావా స్క్రిప్ట్ ఎస్‌ఈఓ అనేది దేనికి యూజ్ అవుతుందంటే మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేయడానికి అలాగే గూగుల్‌లో ఇండెక్స్ చేయడానికి యూజ్ అవుతుంది. సెర్చ్ ఇంజిన్ మే స్ట్రగుల్స్ విత్ ద రెండరింగ్ ద జావా స్క్రిప్ట్ హెవీ పేజెస్. ఇక్కడ ఈ జావా స్క్రిప్ట్‌లో హెవీ పేజెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి గూగుల్ అనేది చాలా స్ట్రగుల్ అవుతుంది రెండర్ చేయడానికి. అదే జావా స్క్రిప్ట్ ఎస్‌ఈఓ అని అప్లై చేస్తే ఈ ఛాలెంజ్ అనేది ఓవర్‌కమ్ చేయొచ్చు. అలాగే ఇంప్రూవ్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ కెన్ లీడ్ ద కంటెంట్ విత్ ఈస్డ్ ఇండెక్స్డ్ ఇన్‌యాక్ ఇన్‌యాక్టివ్‌లీ. ఇక్కడ ఏదన్నా ఇన్‌యాక్టివ్‌గా ఉన్నా, ఏదన్నా మిస్ అయినా ఇవ ఈ జ ఈ జావా స్క్రిప్ట్ ఆప్టిమైజేషన్ ద్వారా మనం చేయొచ్చు. అలాగే ఇక్కడొచ్చేసి సర్వర్ సైడ్ రెండరింగ్ అండ్ డైనమిక్ రెండరింగ్. ఇవి 2 పార్ట్స్ అంటే సర్వర్ సైడ్ ప్రాబ్లమ్స్ అండ్ క్లయింట్ సైడ్ ప్రాబ్లమ్స్. అంటే క్లయింట్ సైడ్ హెచ్‌టీఎంఎల్ ఇవన్నీ గూడా మనకి చూపిస్తది. అలాగే దీనికి టూల్స్ ఏంటంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అండ్ ఆహ్, వాక్టర్స్ అని ఈ 2 టూల్స్ మనకి యూజ్ చేస్తాయి. బట్ ఈ సెర్చ్ కన్సోల్ అనేది మనం ఇంకా మన వెబ్‌సైట్‌కి యాడ్ చేయలేదు. కాబట్టి హ్మ్. మనం వేరే టూల్స్‌ని మనం యూజ్ చేసి మనం ఈ ఆప్టిమైజేషన్ చెక్ చేసుకోవచ్చు. అలాగే క్రాల్ అండ్ బడ్జెట్ ఆప్టిమైజేషన్. ఈ క్రాలింగ్ ఇష్యూస్ అన్నీ కూడా మనకి ఈ సెర్చ్ కన్సోల్ టూల్‌లోనే మనకి ఫైండ్ ఔట్ అవుతాయి. ఈ సెర్చ్ కన్సోల్ టూల్‌ని యాడ్ చేసుకొని అప్పుడు మనం ఈ క్రాలింగ్ ఇష్యూస్ అనేవి ఫైండ్ ఔట్ చేయొచ్చు. మనకి ఏ కోడింగ్ ఇష్యూస్ ఉన్నా ప్రాపర్‌గా ఇండెక్స్ అవ్వకపోయినా కూడా ఇవన్నీ కూడా మనం సెర్చ్ కన్సోల్‌ని యూజ్ చేసి చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మొబైల్ ఆప్టిమైజేషన్. మొబైల్ ఇండెక్స్ హై ప్రయారిటీ ఉండాలి. ఆహ్, గో ఇక్కడేంటంటే ఈ మొబైల్ ఇండెక్స్ ఫస్ట్ అని వచ్చినప్పుడు, అప్పుడు మనకు సైట్స్ అన్నీ ఏంటంటే డెస్క్‌టాప్ బేస్ మీదే ఉండేవి. మొబైల్ పోర్ట్ అనేది యూజ్ చేసేవాళ్ళు కాదు. తర్వాత ఈ మొబైల్ ఆప్టిమైజేషన్ ఎప్పుడైతే తీసుకొచ్చిందో మాక్సిమం అన్ని పేజెస్‌ని కూడా మొబైల్ ఇండెక్స్‌లోకి కన్వర్ట్ చేశారు. అలాగా ఇప్పుడు ప్రతి వచ్చే థీమ్స్ కానీ ఇవన్నీ కూడా మొబైల్ ఇండెక్స్‌వే ఇస్తున్నారు. అలాగే మొబైల్ స్పీడ్ లోడింగ్ కూడా చాలా హై ఇంపార్టెంట్. మొబైల్ ఆహ్, మ్యా ఆప్టిమైజేషన్ చేయాలంటే మొబైల్ స్పీడ్ కూడా చెక్ చేసుకోవాలి. అలాగే యాక్సిలరేట్ మొబైల్ పేజ్. ఇంప్లిమెంట్ ఇది ఏ ఏఎంపీ పేజెస్ ఫాస్టర్ లోడింగ్ ఇన్ మొబైల్ పేజ్. మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మన మొబైల్ స్పీడ్ అనేది అంటే మొబైల్‌లో లోడింగ్ స్పీడ్ అనేది పెరుగుతది వెబ్‌సైట్‌కి. ఇవి అలాగే వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్ అంటే డెస్క్‌టాప్‌లో గాని, వెబ్ పోర్టల్స్‌లో మనకు వెబ్‌సైట్ స్పీడ్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఎస్‌ఈఓ మీద మేజర్ ప్రాబ్లమ్ చూపిస్తది కాబట్టి, ఈ ఎస్‌ఈఓ కూడా అంటే లైక్ వెబ్ ఎస్ఈఓ గూడా ప్రాపర్‌గా మనం చేయాలి. దీనికేంటంటే ఇక్కడ ఒకవేళ మన వెబ్‌సైట్ లోడింగ్ స్పీడ్ అనేది తక్కువగా ఉందంటే, మనం చేయాల్సినయి ఏంటంటే కంప్రెస్ కంప్రెస్ చేయాలి. ఎలా అంటే ఫైల్స్‌ని కంప్రెస్ చేయడం, క్యాచింగ్ అంటే బ్రౌజర్ క్యాచింగ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ రెడ్యూస్ చేయడము, సర్వర్ సైడ్ లోడ్ ఉంటే దాన్ని మినిఫై చేయడము, రిమూవ్ ద అన్నెసెసరీ కోడ్స్ అంటే మనం ఏదైనా కోడ్ అన్నెసెసరీగా మన వెబ్‌సైట్‌లో ఉంది అంటే, ఆ కోడ్ మొత్తం రిమూవ్ చేసుకోవడం, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఏదన్నా ఉంటే వాటన్నిటిని మినిమైజ్ చేసుకోవడం ఇవన్నీ చేయాలి. ఓకే. మొబైల్‌లో వచ్చేసి ఏఎంపీ పేజెస్‌ని ఇంప్లిమెంట్ చేస్తే లోడింగ్ స్పీడ్ పెరుగుతది. అదే వెబ్‌కొచ్చేసరికి ఏంటంటే ఇమేజ్ కంప్రెషన్స్, క్యాచింగ్ అండ్ మినిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఫైల్ మినిఫికేషన్స్ అనేవి చేయాలి మన కోడింగ్. ఈ ఓకే. స్టెప్స్ ద్వారా మన లోడింగ్ స్పీడ్ అనేది పెరుగుతది. నెక్స్ట్ రోబో.టీఎక్స్టీ ఫైల్. ఈ రోబో.టీఎక్స్టీ ఫైల్ అనేది మనకి సెర్చ్ ఇంజిన్ క్రాలర్స్‌కి
ఇన్ఫార్మ్ చేస్తదనమాట మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేయమని. ఓకే. ఈ రోబోట్.టీఎక్స్టీ ఫైల్ ఇదేంటంటే ఇది ఇంపార్టెంట్ క్వెషన్. ఈ రోబోట్.టీఎక్స్టీ ఫైల్ అనేది అడుగుతారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రోబోట్.టీఎక్స్టీ ఫైల్ ఆర్ వై వి ఆర్ యూజింగ్ ద రోబోట్.టీఎక్స్టీ ఇట్లా అడుగుతారు. అంటే ఒక 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి. హ్మ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కాల్ ద వెబ్‌సైట్ అంటే మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేయమని గూగుల్‌కి ఇన్ఫార్మ్ చేస్తదనమాట. రోబోట్.టీఎక్స్టీ ఫైల్ అనేది. మనకి వెబ్‌సైట్‌లో చాలా పేజెస్ ఉంటాయి. అంటే అడ్మిన్ పేజ్ ఇంకా బ్యాక్ ఎండ్ పేజెస్ ఆహ్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ అన్నీ డెవలప్ చేసుకుంటాం. బట్ అన్ని పేజెస్ గూగుల్ క్రాల్ చేయకూడదు. ఓన్లీ ఏయైతే ఫ్రంట్ ఎండ్ పేజెస్ ఉంటాయో యూజర్ ఏయైతే చూడాలో ఆటిని మాత్రమే క్రాల్ చేయాలి. రిమైనింగ్ వాటిని క్రాల్ చేయకూడదు. అంటే క్రాల్ చేసిన తర్వాత అది మళ్ళీ నెక్స్ట్ ఇండెక్స్ అవుతది కాబట్టి పేజెస్‌ని క్రాల్ చేయొద్దని మనకి ఏ పేజెస్ క్రాల్ చేయాలో ఆ పేజెస్‌ని గూగుల్‌కి సజెస్ట్ చేస్తది ఈ రోబోట్.టీఎక్స్టీ ఫైల్. టెక్స్ట్ ఫైల్ మనం ఇస్తాం అక్కడ ఏవేవి సజెస్ట్ అవును. చేయమని. ఇస్తాము. ఈ రోబోట్.టీఎక్స్టీ ఏజెంట్ ఉంటదో అది ఇస్తాము వెబ్‌సైట్‌లో. హ్మ్. చూపిస్తాను మామూలుగా. హ్మ్. దానికి ఫార్ములా ఉంటది రోబోట్.టీఎక్స్టీ ఫైల్. అది దాని ప్రకారం ఇస్తామనమాట. ఇన్ ది ఓకే. క్రాలింగ్ ద అడ్మిన్ ఏరియాస్ అండ్ డూప్లికేట్ కంటెంట్ అండ్ అన్నెసెసరీగా క్రాల్ చేయకుండా ఉండడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. అలాగే స్పెసిఫై ద రూల్స్ క్లారిఫై అండ్ ఇంక్లూడింగ్ ద లింక్స్ ఇన్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఏంటంటే, ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఒక ఫైల్ జనరేట్ చేస్తదనమాట. మనం ఈ రోబోట్.టీఎక్స్టీ ఫైల్ ఏ పేజెస్‌ని క్రాల్ చేయాలో డిసైడ్ చేస్తది. ఎక్స్ఎంఎల్ ఏమో ఒక ఫైల్ జనరేట్ చేస్తది. ఓకే. సైట్ మ్యాప్. ఆ ఫైల్‌ని బేస్ చేసుకొని గూగుల్ అనేది క్రాల్ చేస్తూ ఉంటది మన వెబ్‌సైట్. ఓకే. అలాగే ఇవన్నీ మనమే చేస్తామండి? ఆ! రోబోట్.టీఎక్స్టీ ఫైల్ ఏమో వీళ్ళు డెవలపర్స్ చేస్తారు. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ మనం చేస్తాం. ఓకే. హ్మ్. అలాగే మనకి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఎఫెక్టివ్ పేజెస్ అంటే ఇక్కడొచ్చేసి కొన్ని ఎస్‌ఈవి ఫ్రెండ్లీ మెథడ్స్ అంటే రియల్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ అండ్ రియల్ ఈజ్ ఈక్వల్ టు ప్రివ్యూ అంటే పేజెస్ ముందుకు వెళ్ళడం, వెనక్కి వెళ్ళడం ఇవి హ్మ్. కూడా ఇక్కడ మనకి ఎస్‌ఈఓ ఫ్రెండ్లీ మెథడ్స్ అండ్ ఎన్ష్యూర్ ఆల్ పేజెస్ అండ్ ఇండివిడ్యువల్లీ యాక్సెసిబుల్ ద కంటెంట్ యూనిక్ కంటెంట్ అంటే మనం ఎక్కువ హై ప్రయారిటీ ఏంటంటే యూనిక్ కంటెంట్‌కి హై ప్రయారిటీ ఇవ్వాలి. అంటే డూప్లికేట్ కంటెంట్స్‌ని అవాయిడ్ చేయడానికి ఇట్లా ఓకే. అంటే ఇంకొకటి కెనానికల్ ట్యాగ్ అనమాట. ఈ ఈ కెనానికల్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మన వెబ్‌సైట్ డూప్లికేట్ కాదు అని చెప్పడానికి. ఇప్పుడు మన వెబ్‌సైట్‌కొచ్చేసి ఆహ్, ఒక ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకున్నాము. అదే హ్మ్. వెబ్‌సైట్‌ని మొబైల్ వెర్షన్‌కి కన్వర్ట్ చేసాము. అప్పుడేమవుతుందంటే డాట్ అనే వెబ్‌సైట్ వస్తుంది. ఆ హ్మ్. డాట్ వెబ్‌సైట్‌లోను మళ్ళీ వెబ్‌సైట్‌లోను సేమ్ కంటెంట్ ఉంటుంది. అప్పుడు గూగుల్ ఏం డిసైడ్ చేస్తుందంటే ఫస్ట్ వెబ్‌సైట్ డిజైన్ చేసాం కాబట్టి అది ఒరిజినల్ కంటెంట్. ఏదైతే డాట్ ఆహ్, వెబ్‌సైట్ ఉందో అది డూప్లికేట్ అంటే కన్సిడర్ చేసి ఆ వెబ్‌సైట్‌ని ర్యాంక్ అవ్వనీయదు. అది మనకేంటంటే ఇప్పుడు మనకు తెలుసు అది 2 వెర్షన్స్ 2 సేమ్ కాదని. బట్ గూగుల్‌కి తెలీదు. అది తెలియడానికి మనం కెనానికల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇంకొక టైప్ ఎలా ఇవ్వొచ్చంటే ఒకవేళ మనకు మొబైల్ వెర్షన్ లేదనుకోండి. అప్పుడు ఎలా ఇవ్వొచ్చంటే www.website.com ఉందనుకోండి. అది ఒక వెర్షన్. అలాగే హెచ్‌టిటిపిఎస్ అని చెప్పి www డాట్ తీసేసి ఇంకో వెబ్‌సైట్.com అని ఇస్తాం. ఇవి 2 కూడా డిఫరెంట్. 2 కూడా 2 ఇచ్చినప్పుడు అదేంటంటే 2 వెబ్‌సైట్స్‌గా కన్సిడర్ చేస్తది. హెచ్‌టిటిపిఎస్ www.website.com అన్నది ఒక వెబ్‌సైట్ లాగా, ఈ www డాట్ తీసేసి ఇంకొక లింక్ వస్తే అది 2 వెబ్‌సైట్‌లా 2 కాపీ వెబ్‌సైట్స్ అని కన్సిడర్ చేస్తది. అలా చేయకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ కెనానికల్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. అది మనము ర్యాంక్ మెథడ్‌లో మనము సెట్ చేసుకోవచ్చు. ప్లగిన్ యూజ్ చేసుకొని. అలాగే సైట్ మ్యాప్ ఆప్టిమైజేషన్, సైట్ మ్యాప్ ఈ కంటెంట్ షేర్ చేస్తారండి పీడీఎఫ్? చేస్తాను. ఈ డాక్యుమెంట్. మొత్తం చేస్తాను. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఏమంటది మనకి సెర్చ్ ఇంజిన్‌కి గైడ్ చేస్తుంది. డిస్కవర్ ద ఇండెక్స్ కీ పేజెస్ ఏ పేజెస్‌ని మనకి ఇండెక్స్ చేయాలి అనడానికి ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అనేది
మనం డిసైడ్ చేస్తుంది. అలాగే ఇంక్లూడింగ్ ఓన్లీ కానానికల్ యూఆర్ఎల్స్. అంటే మనం ఏదైతే కానానికల్ యూఆర్ఎల్స్ యూజ్ చేసామో, ఆ యూఆర్ఎల్స్‌ని కూడా క్రాల్ చేస్తుంది. అంటే ఇప్పుడు 2 సేమ్ యూఆర్ఎల్స్ ఉన్నా కూడా ఒక చిన్న అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఉన్నా, డబ్ల్యూడబ్ల్యూ డాట్ తీసేసినా ఇవి 2 ఒకటే. ఇవి 2 డూప్లికేట్ కాదు అనేది అక్కడ మనం కానానికల్ ట్యాగ్ ద్వారా చెప్పడం వల్ల మనకి కెనాని ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ క్రాల్ చేసి ఇండెక్స్ చేయడానికి ఈజీగా అవుతుందండి. ఇక్కడొచ్చేసి రెగ్యులర్‌లీ అప్డేట్ ద సైట్ మ్యాప్ ఆర్ రిఫ్లెక్ట్ ద సైట్ చేంజెస్. మనము రెగ్యులర్‌గా ఈ సైట్ మ్యాప్‌ని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏదో కొత్త పేజెస్ యాడ్ అయినప్పుడల్లా వాటిని కూడా కాల్ చేయమని ఇన్ఫార్మ్ చేయడానికి. ఇది కూడా మొత్తం ఎక్కడ చేస్తామంటే సెర్చ్ కన్సోల్ టూల్. ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్ నుంచి వస్తే మాక్సిమం టెక్నికల్ ఎస్ఈఓ ఈజ్ రిలేటెడ్ టు సెర్చ్ కన్సోల్ టూల్. ఈ సెర్చ్ కన్సోల్ టూల్‌ని యూజ్ చేసి మాత్రమే మనం మాక్సిమం వర్క్ అనేది చేస్తాము. ఇది టెక్నికల్ సైడ్. లైక్ ఇక్కడ వరకు మీకు టెక్నికల్ ఎస్ఈఓ అది చూపిస్తాను. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇది నావిగేషన్, ఇది అడ్వాన్స్డ్ వర్షన్ టెక్నికల్ ఎస్ఈఓ పార్ట్ 2. మరి ఇది లాస్ట్ టైం టెక్నికల్ ఎస్ఈఓ తర్వాత చెప్తారా? ఏంటండి? ఇది ఇది తీరు చెప్పారు ఇప్పుడు మాస్టరింగ్ టెక్నికల్ ఎస్ఈఓ. ఇది మొత్తం అది అడ్వాన్స్డ్ పార్ట్ అండి ఇదంతా. చెప్తారు ఉంటాయి. అది మామూలుగా చూపించి చేసినా లేకపోతే కంప్లీట్ చేసినా చూపించినా ఒకసారి. ఓకే. బేసిక్ చూపించాక ఇది మాస్టరింగ్ చూద్దామంటారా? అదే అనుకుంటున్నాను. సరే చూడు, ఎందుకంటే నాకు అర్థమవుతుంది కదా. అదే ప్రాక్టికల్‌గా ఒకలాగా ఉంటది. మనం థియరిటికల్‌గా ఒకలాగా ఉంటది కదా! ఇక్కడ ఏంటంటే మన వెబ్‌సైట్‌ని ఇప్పుడు టెక్నికల్‌గా ఆడిట్ చేయాలంటే మనకి సెర్చ్ కన్సోల్ టూల్ కావాలి. బట్ ఇప్పుడు ఏంటంటే ఒకేసారి డైరెక్ట్‌గా సెర్చ్ కన్సోల్ టూల్‌లోకెళ్ళకుండా ఫస్ట్ అదర్ టూల్స్‌లో మనం అసలు వెబ్‌సైట్ అంటే ఏంటి ఇవన్నీ కూడా చూసిన తర్వాత అప్పుడు సెర్చ్ కన్సోల్ టూల్‌లోకెళ్తాం. డైరెక్ట్‌గా సెర్చ్ కన్సోల్ టూల్‌లోకెళ్ళినా కూడా మనకి వస్తుంది గానీ, మనకి కొన్ని డౌట్స్ ఉంటాయి అక్కడ. అవన్నీ కూడా ఈ ముందు క్లియర్ చేసేసుకుంటే అక్కడికెళ్ళినాక డౌట్స్ ఉండవు. ఇక్కడొచ్చేసి మనకి ఈ సైట్ ఆడిట్ చేయాలి వెబ్‌సైట్‌ని ఫస్ట్. ఇక్కడొచ్చేసి ఈ టూల్ ఉంటుంది ఐవెబ్ చెక్ అని. ఐవెబ్ చెక్. అలాగే సైట్ స్పీడ్ టెస్ట్. ఇంటర్నెట్ స్పీడ్ ఎలాగో ఇది ఒకటి. వెబ్‌సైట్ స్పీడ్. ఓకే. మామూలుగా ఎంత ఉండాలండి వెబ్‌సైట్ స్పీడ్? వెబ్‌సైట్ స్పీడ్ ఎంత ఉండాలి అదే ఇది? 1 పాయింట్ అట్లా ఉండాలి. 1 పాయింట్ సమ్. ఓకే. వాళ్ళు ఇది కూడా చెప్తారా? ఇంత ఉండాలి, అంత ఉండాలని చెప్పి మనం చూసుకోవాలి. అలాగే ఇంకొకటి ఉంటుంది. ఇది టెక్నాలజీ లుక్అప్ అన్నమాట. మనం ఏ వెబ్‌సైట్ ఏ టెక్నాలజీలో డెవలప్ చేసామన్నది. బిల్డ్ విత్తా? బిల్డ్ విత్ అంటున్నా. బిల్డ్ విత్. ఇది మనకు పెయిడ్ వర్షన్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది. బట్ ప్రస్తుతానికి ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి కొన్ని డేటా అంతా అయిపోతాయి. కానీ మాక్సిమం ఈజీగా అర్థమయ్యే టూల్ ఇది. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి దీనికి. ఇక్కడ వచ్చేసి మన వెబ్‌సైట్ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది. కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అవన్నీ ఇంకా. ఇది మన ఫ్రీ టూలే అండి. ఇప్పుడు కంపెనీ వెబ్‌సైట్‌కి చేయాలంటే వాళ్ళు ఇవ్వాలి కదా ఇవన్నీ మనకి. ఇవ్వరు. ఇవన్నీ కొనే అంత మెయింటైన్ చేయడానికి చాలా అవుతది. తీసుకొని అన్ని ఫ్రీ టూల్స్ మీద చేయడమే. ఓకే. ఓకే.
ఈ టూల్సే యూజ్ చేసుకొని చేయడం. హ్మ్. బట్ ఇంకేదన్నా ఊబర్ గానీ, ఇట్లాంటివి కొన్ని ఊబర్ సజెస్ట్ టూల్ ఇట్లాంటి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. హ్మ్. వాటిని కొంటారు గానీ, ఇలాంటి చిన్న చిన్న టూల్స్ కొనరు. ఇక్కడ మనకి చెప్తుంది మనకి ఎస్‌సీఓ వచ్చేసి 100% ఉంది. ఇలా హ్మ్. బెస్ట్ ప్రాక్టీస్ కూడా 100% ఉంది. యాక్సెసిబిలిటీ కూడా బానే ఉంది. బట్ పెర్ఫార్మన్స్ అంటే లోడింగ్ స్పీడ్ అనేది కొంచెం తక్కువుంది. బట్ ఇది ఓకే. యావరేజ్ ఉంది. బట్ ఇక్కడొచ్చేసి మనకి 0-49 అంటే 49 వరకు ఉంటే లో పెర్ఫార్మన్స్. ఇది హై ప్రయారిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి 50-89 ఇంకా 2 పాయింట్స్ ఇంక్రీజ్ అయితే మనం కూడా ఆహ్, ఆహ్, ప్రాపర్‌గా ఉన్నట్లే మనది. మొబైల్ డెస్క్‌టాప్ వైస్. ఇక్కడ స్పీడ్ వచ్చేసి మనకి 3.4 సెకండ్స్ ఉంది. ఇక్కడ 1.2, 1.5 లోపలుంటే మనకి ఇంకా ఇంకా ప్రాబ్లమ్ లేనట్టమాట. నీకు పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. బట్ ఇదేమో అంత డెస్క్‌టాప్ మనకు ఓకే. బట్ ఇక్కడ మనకేంటంటే ఇక్కడ లోడింగ్ స్పీడ్ అనేది చూపిస్తుంది గదా! ఇక్కడొచ్చేసి హై ప్రయారిటీ ఇమేజ్ డెలివరీస్ దగ్గర ప్రాబ్లమ్. ఇంప్రూవ్ ద ఇమేజ్ డెలివరీ. ఈ ఇమేజెస్ అనేవి ఎక్కువ అవన్నీ జస్ట్ సేపు అవే చూపిస్తాయి. ఆ! ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలో అన్నీ అదే చూపిద్దా? చూపిస్తది. బట్ ఇవన్నీ డెవలపర్స్ చేస్తారు. మనం చేయము. ఇవన్నీ తీసి వాళ్ళకి పంపిస్తాం అంతే. హ్మ్. ఇక్కడొచ్చేసి ఇమేజెస్ మనవున్నాయి గదా! ఇమేజెస్ యాడ్ చేసినవి ఇవి తగ్గించుకోమని చెప్తుంది. హ్మ్. ఇవి డెవలపర్స్‌కిస్తే వాళ్ళు ప్లగిన్స్ యూజ్ చేసి ఇమేజ్ కంప్రెషన్ ప్లగిన్ ఉంటది. ఇమేజ్ కంప్రెషన్ సంథింగ్. హ్మ్. ఆ ప్లగిన్ యూజ్ చేసి చిన్నగా వన్ బై వన్ చేస్తారు వాళ్ళు. హ్మ్. ఓకే. మళ్ళీ తర్వాత మళ్ళీ మనకి టెస్ట్ మళ్ళీ జేయాలి. మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఆహ్, ఇవ్వాలంటే మళ్ళీ ఇవ్వాలి. ఇక్కడ ఓకే. జావా స్క్రిప్ట్ కూడా కొంచెం ఫైల్స్ సైజ్ చూపిస్తుంది. బట్ ఇది ఓకే. యావరేజ్ ఉంది. నెట్వర్క్ డిస్‌ప్లే ట్రీ. రెడ్ మార్క్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి మనం అప్డేట్ చేయాలి. వాళ్ళకి అప్డేట్ చేయాలిది. స్క్రీన్ షాట్స్ తీసి పెడితే వాళ్ళే డెవలప్ చేసుకుంటారు. హ్మ్. మిగతా అంతా మనకున్నాయి. క్యుములేటివ్ లేఅవుట్ షిఫ్టర్ అని ఇది కొంచెం మనం అదే డెవలపర్స్‌కిస్తే వాళ్ళు ఇవన్నీ చేస్తారు. ఇక్కడి నుంచి మనం రిపోర్ట్ తీసిస్తాం. ఓకే. నెక్స్ట్ మొబైల్ వెర్షన్‌కొచ్చేసరికి మనకి ఈ మొబైల్ వెర్షన్‌లో ఎస్‌సీఓ మనకి ఓకే. ఆహ్, ఇది కూడా మనకు ఓకే ఉంది. బట్ పెర్ఫార్మెన్స్. యాక్సెసిబిలిటీ అనేది కొంచెము తక్కువుంది. పెర్ఫార్మన్స్ అనేది చాలా తక్కువుంది మనకి మొబైల్‌లో. హ్మ్. మనం ఈ మొబైల్ పెర్ఫార్మన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి స్పీడ్ మనకి హుహు. 12.3 ఉంది. ఇక్కడ కూడా 2 వరకు ఉండొచ్చు కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్. ఈ క్యుములేటివ్ అనేది ఇక్కడ మంచిగానే ఉంది. హ్మ్. బట్ ఇక్కడ వచ్చిన ఈ ఇమేజ్ యాడ్ చేసాం కదా! ఈ ఇమేజ్ మనకి ఆహ్, లోడింగ్ తగ్గిస్తుంది లోడింగ్ స్పీడ్‌ని. మనం ఈ ఇమేజ్‌ని మనము చూసుకోవాలి. అలాగే బ్లాకింగ్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ ఇవి బ్లాక్ అయినవి ఇవి చూసుకోవడం. లైక్ ఇంప్రూవ్ ద ఇమేజ్ డెలివరీస్. క్యాచీ ఫైల్స్ ఏమన్నా ఉంటే అవి రిమూవ్ చేసుకోవడం. ఇవన్నీ కూడా మనం డెవలపర్స్‌కి పంపిస్తే వాళ్ళు చేస్తారు. మనకు మెయిన్ ప్రాబ్లమ్ అంటే ఈ ఇమేజ్ తోటే ఉంది. ఈ ఇమేజ్ కనుక చేంజ్ చేసుకుంటే ఈ కంప్రెస్ చేసుకుంటే హ్మ్. మనకి పెర్ఫార్మన్స్ పెర్ఫార్మెన్స్. అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకా. హ్మ్. అసలు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఉందో మొత్తం ఇచ్చేస్తదది. ఇక్కడ ఇమేజెస్ చూపిస్తుంది కదా! ఏ ప్రాబ్లమ్ ఉంది, ఇమేజెస్ వీటికి. ఓకే. అలాగే ఫైల్ ఇమేజెస్ కూడా ఇంకో ఫార్మాట్‌లోకి చేంజ్ చేస్తారు వాటిని. అట్లా కూడా మనం మార్చుకోవచ్చనమాట. అంటే పీఎన్‌జీ, జేపీజీ ఈ ఫార్మాట్‌లా కాకుండా ఆ! ఇంకా ఇంకో ఫార్మాట్ ఉంటదది. సో అదంతా మర్చిపోయినట్టున్నా. ఆ! ఈ వెబ్‌పీ ఫార్మ్‌లోకి మారిస్తే ఇక్కడ హ్మ్. ఇమేజెస్‌ని మార్చమని చెప్పి ప్లగిన్ ఆటోమేటిక్‌లీ కనబడితే పెర్ఫార్మన్స్ ల్యాబ్ అనే ప్లగిన్ యూజ్ చేసుకొని వెబ్‌పీ ఫార్మ్‌లోకి ఇమేజెస్ అన్నీ చేంజ్ చేసుకుంటే మనకి ఇది ప్రాబ్లమ్ అనేది సాల్వ్. ఓకే. ఓకే. వెబ్‌పీ ఫార్మ్‌లోకి మార్చుకోవాలి ఇమేజెస్‌ని.
ఇప్పుడు లైక్ నేను ఇప్పుడు మీరు చెప్పినారు ఇవన్నీ కొట్టి చూడొచ్చు కదా! వేరే వెబ్‌సైట్స్ కూడా చూడొచ్చు కదా! అన్నీ ఇప్పుడు చూడొచ్చు. అందరియి చూడొచ్చు. అంటే దీనికేం ప్రాబ్లమ్ ఉండదు. బట్ హ్మ్. ఇట్లా వెబ్‌సైట్ స్పీడ్ అనేది చెక్ జేసుకుంటాం. ఎక్కడ ఎర్రర్ వచ్చిందో అవన్నీ చూస్తాము. ఓకే. ఇదొచ్చేసి నెక్స్ట్ మనకి ఇది ఏ టెక్నాలజీలో డెవలప్ చేశారు. అంటే క్లయింట్ వెబ్‌సైట్స్ అనుకోండి. వాళ్ళు ఏదేదో చేస్తారు. వాళ్ళు ఏ టెక్నాలజీలో చేశారో కూడా కొంతమంది క్లయింట్స్‌కి ఐడియా ఉండదు. మీరైతే ఏం చూసారు? పీహెచ్‌పీయా? ఆహాహా! ఇది వర్డ్‌ప్రెస్ వర్డ్‌ప్రెస్. ఫ్రేమ్‌వర్క్ అంటే వర్డ్‌ప్రెస్‌లో కోడింగ్ పీహెచ్‌పీయే ఉంటది. ఇక్కడ హ్మ్. కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఇక్కడ చూసుకోవాలి మనం. అంటే సేమ్. ఈ వర్డ్‌ప్రెస్. అదే హ్మ్. ఏదన్నా కోడింగ్‌దనుకోండి ఇక్కడ కోడింగ్ వచ్చేస్తది. యాంగులర్ జేఎస్ గాని, లేకపోతే రియాక్ట్ జేఎస్ హ్మ్. ఆహ్, ఇంకా జావా గాని, డాట్ నెట్ గాని ఏదన్నా యూజ్ చేస్తే వాటికి సంబంధించిన ఫైల్స్ వచ్చేస్తాయి ఇక్కడ. మనది వర్డ్‌ప్రెస్ కాబట్టి ఇక్కడ వర్డ్‌ప్రెస్ వస్తుంది. ఇక్కడ చూసుకోవాలి. కొంతమంది క్లయింట్స్‌కి తెలీదు వాళ్ళు ఏ టెక్నాలజీలో చేశారు అనేసి. హ్మ్. అట్లాంటప్పుడు మనకిది యూజ్ అవుతది. ఇట్లా చెక్ చేసుకోవటం. నెక్స్ట్ ఇప్పుడు మనం టూల్‌లోకెళ్ళి శ్రీష డిజిటల్. హ్మ్. వెబ్‌సైట్. హ్మ్. ఇక్కడ మనకిది అయిపోయిందా రాసుకున్నారా? ఇది చూద్దాము. దీనికొచ్చేసి లాంగ్వేజ్. నేనొక ఫార్మాట్ ఇస్తాను. ఆ ఫార్మాట్‌లో చేయండి. ఈ ఆడిట్ వర్క్ అనేది మీరు చాలా సార్లు చేయాల్సుంటది. రిపీటెడ్‌గా ఈ టాస్క్ అనేది మీకెక్కువొస్తది. మీరు గనక ఒక ఓకే. ఏజెన్సీలో జాబ్ ఇట్ ఈస్ వచ్చిందనుకోండి, కొత్త కమింగ్ టు క్లయింట్ వచ్చిన ఎస్‌సిఓ. ప్రతిసారి ఆడిట్ చేయాలి. అలాగే వెబ్‌సైట్‌లో ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు ఆడిట్ చేస్తా ఉండాలి. ఓకే. హ్మ్. ఇట్లా ఈ టాస్క్ అనేది ఎవ్రీ టైమ్ చేస్తూ ఉండాలి. దీనికి ఆప్టిమైజేషన్ అది లైక్ ఆడిట్ అండి. ఆడిట్. ఒక్క నిమిషం. ఈ ఆడిట్ రిపోర్ట్ అనమాట. ఈ ఆడిట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ. ఫస్ట్ మనం ఏ వెబ్‌సైట్‌కి ఆడిట్ చేస్తుంటే, ఆ వెబ్‌సైట్‌కి మీరు ఆడిట్ చేయాలి. ఎస్‌సిఓ ఆడిట్ అనేది చాలా ఇంపార్టెంట్. వెబ్‌సైట్ ఆడిట్ అనేది. ఇక్కడ వెబ్‌సైట్ యూఆర్ఎల్. నెక్స్ట్ వెబ్‌సైట్ స్కోర్ ఎంతుందో హ్మ్. ఇక్కడ మనకి 72.3 ఉంది వెబ్‌సైట్ స్కోర్. అలాగే ఆ వెబ్‌సైట్ డెస్క్‌టాప్ పెర్ఫార్మన్స్ ఎంతుంది? 87 సంథింగ్ ఉంది కదా! డెస్క్‌టాప్‌ది. 87 పెర్ఫార్మన్స్. అలాగే మొబైల్ పెర్ఫార్మన్స్ 52 ఉంది. హ్మ్. ఆహ్, 56 ఇది. బట్ ఇవి కొన్ని కొన్ని సార్లు చేంజ్ అవుతూ ఉంటాయి కూడా. నేను పెర్ఫార్మన్స్ పెరగొచ్చు, తగ్గొచ్చు కూడా. హ్మ్. 56 అలాగే డెస్క్‌టాప్ ఎస్‌సిఓ డెస్క్‌టాప్ 100% ఉంది. మనకి మొబైల్ డెస్క్‌టాప్‌లో హ్మ్. 100 ఉంది. ఓకే. అట్లాగే వర్డ్‌ప్రెస్ టెక్నాలజీ వచ్చేసి వెబ్‌సైట్. హ్మ్. ఇదొచ్చేసి వెబ్‌సైట్ ఆడిట్. లైక్ నెక్స్ట్ వచ్చేసి వెబ్‌సైట్ పేజ్ ఆడిట్. ఇది టోటల్ ఓవరాల్ వెబ్‌సైట్ ఆడిట్ పైది. ఆహ్, ఇదొచ్చేసి పేజ్ ఆడిట్. ఇది కంటెంట్ ఆడిట్. ఇక్కడ ఎస్‌సిఓ ఆడిట్ అనమాట. ఈ ఎస్‌సిఓ ఆడిట్ అనేది మనం ఇప్పుడు చేయాలి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ ఆడిట్ చేసుకోవాలి. ఇది చేసుకుంటే రిమైనింగ్ ఈజీగా వస్తాయి. ఒకేసారి ఇవన్నీ చేయాలంటే మనం అంతా రిఫర్ చేసుకోవాలి. ఫస్ట్ ఎస్‌సిఓ ఆడిట్ చేసామంటే తర్వాత రిమైనింగ్ టాపిక్స్ చాలా వరకు ఇక్కడే కవర్ అవుతాయి. ఇక్కడొచ్చేసి మనకి ఆహ్, ఈ వెబ్‌సైట్‌లో ఇక్కడేముంది మనకి టైటిల్ ఉంది. ఏఐ ఇక్కడ డిజిటల్. టైటిల్ చూద్దాం. మనం వెతకడానికి కష్టమవుతుంది గానీ కంట్రోల్ ఎఫ్ ఇక్కడ టైటిల్ అని పేస్ట్ చేయగానే ఇక్కడ టైటిల్ వచ్చింది. మనకు టైటిల్ ఓకే. గుడ్. బట్ ఆ! 60 క్యారెక్టర్స్ ఉండాలి. బట్ 60 క్యారెక్టర్స్ 62 ఉన్నాయి. బట్ నో ప్రాబ్లమ్.
మనకి ఓకే. ఎస్‌సిఓ టైటిల్ గుడ్ అండ్ డిస్క్రిప్షన్ 62 క్యారెక్టర్స్. 62 క్యారెక్టర్స్. అలాగే డిస్క్రిప్షన్ దాని కిందే ఉంటుంది డిస్క్రిప్షన్. ఎంతుంటుంది? మెటా డిస్క్రిప్షన్. మెటా డిస్క్రిప్షన్ యాక్చువల్‌గా మనకేముండాలంటే ఆహ్, 150-160 క్యారెక్టర్స్ ఉండాలి. బట్ మనకి హ్మ్. 204 క్యారెక్టర్స్ వచ్చినాయి. మనకి ఈ కావాలంటే ఉంచుకోవచ్చు, రెడ్యూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకేం ప్రాబ్లమ్ లేదు. కానీ అక్కడ ఏమవుతుందంటే రిమైనింగ్ కంటెంట్ కనిపించదు అంతే. మనకి ఇంపార్టెంట్ కంటెంట్ హ్మ్. అనేది స్టార్టింగ్‌లో ఉంటే సరిపోతది. ఎండింగ్‌లో లేకపోయినా. మనకి ఈ కంటెంట్ అనేది మనకి మామూలుగా రాదు. జస్ట్ ఓన్లీ మన సెర్చ్ ఇంజిన్‌లో ఇక్కడే కనిపిస్తుందనమాట. హుహు. ఇక్కడ కనిపిస్తదనమాట. ఈజీ టు లెర్న్ అనొచ్చింది. ఇంకా మిగతాది కనిపించలేదు కదా! ఇట్లా మనం పేజెస్‌కి ఇచ్చినప్పుడు అట్లా వస్తదనమాట. ఈ చిన్న చిన్న వాటికి. ఏమో కింద వచ్చే రిమైనింగ్ సబ్ టాపిక్స్ పేజెస్. ఇట్లా మనకేం ప్రాబ్లమ్ లేదు. బట్ ఇట్ ఈస్ స్టిల్ దానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెటా కీవర్డ్స్. ఈ మెటా కీవర్డ్స్ అనేవి మనకు లేవు ప్రెజెంట్ ఇప్పుడు. ఈ మెటా కీవర్డ్స్ తోటి ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ఆహ్, ఓల్డ్ కంపెనీస్‌కైతే మెటా కీవర్డ్స్ ఉండేవి. ఈ అమెజాన్ సైట్ ఉందనుకోండి. ఇక్కడ మనం చూస్తాం కంట్రోల్ యూ అంటే వ్యూ సోర్స్ కోడ్‌కెళ్తాము. సోర్స్ కోడ్‌లో చెక్ చేయొచ్చు. కంట్రోల్ ఎఫ్ టైటిల్ ఇక్కడొచ్చేసి ఇక్కడ టైటిల్ అండి. టైటిల్, మెటా డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ వచ్చేసి మెటా డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్. ఒకప్పుడు ప్రతి సైట్‌కి ఈ 3 ఆప్షన్స్ కంపల్సరీగా ఉండేయి. గూగుల్‌కి కీవర్డ్స్ తోటి వర్క్ చేసినంత కాలం ప్రతి వెబ్‌సైట్ క్రియేట్ చేసినప్పుడు టైటిల్స్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్ అనేవి యూజ్ చేసేది. ఇప్పటికే కొన్ని కోడింగ్ సైట్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. బట్ మ్యాండేటరీ ఏం కాదు. కానీ సీఎంఎస్ వాళ్ళు మాక్సిమం ఆ ఆప్షన్ అనేది తీసేసినాయి. మెటా కీవర్డ్స్ ఆప్షన్ అనేది లేదు. అట్లా మనం ఈ మెటా కీవర్డ్స్ అనేవి ఇక్కడ రాలేదు. మన సైట్‌కి లేవు కాబట్టి రాలేదు. ఇవి 3 దేనికి యూజ్ అవుతాయంటే సెర్చ్ ఇంజిన్‌కి యూజ్ అవుతాయి. మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, మెటా కీవర్డ్స్ ఇవి సెర్చ్ ఇంజిన్ క్రాల్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇక్కడ హెచ్‌టీఎంఎల్ రేషియో ఉంది. ఇది మనకి యావరేజ్‌గా ఉంది. ఒరిజినల్ దీని హెచ్‌టీఎంఎల్ రేషియోని మనము 10-20 అండ్ ఐడియల్‌గా 20 అబోవ్ ఉండాలి. 20 అబోవ్ లేదు కాబట్టి 13 ఉంది కాబట్టి మనకి యావరేజ్ చూపిస్తుంది. దీన్ని హెచ్‌టీఎంఎల్ రేషియో అనేది ఇంక్రీజ్ చేయాలి. అలాగే కీవర్డ్ డెన్సిటీ మన వెబ్‌సైట్‌లో యూజ్ చేసిన కీవర్డ్స్ ఎక్కువగా రిపీట్ అవ్వాలనమాట. సేమ్ కీవర్డ్స్‌ని రిపీట్ అవుతూ ఉంటే ఎక్కువ సార్లు రిపీట్ అయితే దాన్ని కీవర్డ్ డెన్సిటీ అంటారు. ఈ కీవర్డ్ డెన్సిటీ అనేది మనకి నీట్‌గా ఉంది. బట్ ఇక్కడొచ్చేసి ఈ కీవర్డ్ డెన్సిటీ అనేది ఎక్కడ ఉండాలంటే టైటిల్‌లో ఉందా? డిస్క్రిప్షన్‌లో ఉందా? హెచ్ ట్యాగ్స్‌లో ఉన్నాయా? లేవా? ఆల్ట్ ట్యాగ్స్‌లో ఉన్నాయా? లేవా? ఇట్లా బాడీలో ఉందా? లేదా? ఇది మొత్తం చెక్ చేస్తదనమాట. అన్ని ప్లేసెస్‌లో ప్రాపర్‌గా ఉంటే మనకి అవుట్‌పుట్ అనేది ప్రాపర్‌గా వస్తుంది. ఈ కీవర్డ్ డెన్సిటీ కూడా చెక్ చేసుకోవాలి ఎలా ఉంటుంది. కొన్నిసార్లు ఈ కీవర్డ్స్ అంటే ఏంటంటే 1 ఆర్ మోర్ వర్డ్స్ అండి ఆహ్, లాంగ్ టెయిల్ అదే 2 ఆర్ మోర్ వర్డ్స్‌ని లాంగ్ టెయిల్ కీవర్డ్స్ అంటారు. 1 ఆర్ 2 వర్డ్స్‌ని షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అంటారు. ఇక్కడ హ్మ్. వచ్చేసి మనకి షార్ట్ టెయిల్ కీవర్డ్సే చూపిస్తుంది. 1 వర్డ్ కీవర్డ్స్. ఇక్కడొచ్చేసి 2 వర్డ్స్ కీవర్డ్స్ వచ్చినాయి. ఇక్కడొచ్చేసి 3 వర్డ్ కీవర్డ్స్ వచ్చినాయన్నమాట. హ్మ్. ఈ కీవర్డ్స్‌కి ఇక్కడ మనకి ఇంకా ట్యాగ్స్‌లో లేవు కాబట్టి ఇవి చూపించట్లేదు. ఎక్కడెక్కడ లేవో ఏ కీవర్డ్‌కి ఎక్కడ లేదో చూసి మనం యాడ్ చేసుకోవాలి. మన వెబ్‌సైట్‌ని ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కీవర్డ్స్ ఉన్నాయి కదా! ఈ కీవర్డ్స్ అనేది మనకి ఈ కీవర్డ్ డెన్సిటీ ఓకే. గుడ్. అలాగే డిస్క్రిప్షన్ గుడ్ ఉంది. ఇక్కడ ఎంతున్నాయి? 204 క్యారెక్టర్స్ ఉన్నాయి హ్మ్. గదా!
ఎట్లా? అలాగే యూఆర్ఎల్ కూడా మనకి నీట్‌గానే ఉంది. ఓకే. గుడ్. అలాగే హెడ్డింగ్. ఈ హెడ్డింగ్స్ చూడాలనమాట. హెడ్డింగ్స్ హ్మ్. ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఈ హెడ్డింగ్స్ ఓకే. మనకి నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా! వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు హెచ్1 టు హెచ్6 ఉండాలని. హెచ్1 ట్యాగ్ ప్రతి పేజీకి ఒక హెచ్1 ట్యాగ్ అనేది ఉండాలి. ప్రతి పేజీలోనూ ఒక హెచ్1 ట్యాగ్, హెచ్2 ట్యాగ్, హెచ్3 ట్యాగ్ ఉండాలి. బట్ ఇది మనకి ఇక్కడొచ్చే డేటా అంతా ఫస్ట్ పేజీదొస్తుంది. మెయిన్ పేజీదొస్తుంది. మెయిన్ పేజీలో మనకి హెచ్1 ట్యాగ్ ఉందండి. ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనేది హెచ్1 ట్యాగ్‌లో ఉంది. అలాగే కొన్ని హెచ్2 ట్యాగ్స్ ఉన్నాయి. ట్యాగ్ ఇచ్చాం గానీ, ఆ ట్యాగ్‌లో కంటెంట్ లేదు కాబట్టి ఎంప్టీ అని చూపిస్తుంది. అది ఎక్కడున్నాయి, ఎక్కడ మిస్ అయినాయో చూసుకోవాలి. మనం సైట్ మైగ్రేట్ చేసాం కదా! ఒక అంతకుముందు వేరే వెబ్‌సైట్ ఉండేది టెంప్లేట్ అది చేంజ్ చేసాం కదా! ఎక్కడ మిస్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం. హెచ్2 అవును. ట్యాగ్స్, హెచ్3 ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ట్యాగ్స్ అనేవి కూడా ప్రాపర్‌గా ఉన్నాయి మనకి. ఓకే. గుడ్. ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి ఎర్రర్ రాసుకోవచ్చు. ఏ ఈ ఈకామర్స్ వెబ్‌సైట్ అలాగే నెక్స్ట్ దేనికైనా మనం ఇలా ఇమేజెస్. చెక్ చేస్తాం. హుహు. వెబ్‌సైట్ ఆడిట్ అనేది ఇంతే ఉంటది. బట్ కామర్స్ సైట్‌కెళ్ళి చాలా హ్మ్. ప్రొడక్ట్స్ ఉంటాయి. చాలా ఉంటాయి. దాన్ని మనకు ఫ్రీ టూల్స్‌లో మనకు అంత హ్మ్. సోర్స్ అవైలబుల్‌లో ఉండదు. కామర్స్ వాళ్ళు కంపల్సరీగా పెయిడ్ టూల్స్ యూజ్ చేయాల్సిందే. హ్మ్. సర్వీసెస్ అయితే మరి నడిచిపోతది మామూలుగా కానీ, డ్రెసెస్ ఇలాంటి వాటికి? వీటికి డ్రెసెస్ ఇట్లాంటి కామర్స్ వాటికి? స్టోర్స్‌కి అంటే ఇంత తక్కువ పేజెస్‌లో అయిపోదు కదా! వాళ్ళకి చాలా హ్మ్. ప్రొడక్ట్స్ ఉంటాయి. చాలా కంటెంట్ ఉంటుంది. ఆ? అది కూడా కామర్స్ లెక్కలోనే వస్తది. ప్రొడక్ట్స్ సేల్ చేసినా అది కామర్స్ కిందకే వస్తది. హుహు. దాని ప్లగిన్ కూడా కామర్స్ ప్లగిన్ యూజ్ చేస్తాము. దాన్ని అంతా డిఫరెంట్‌గా ఉంటది. బట్ దాని టార్గెట్ కూడా మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు. డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్‌లో ఉంటది టార్గెట్. పేజెస్ ఎక్కువుంటాయి. ఇమేజెస్ ఎక్కువుంటాయి. అది అంత ఈజీగా అవ్వదు. దానికి ఆటోమేటిక్ టూల్స్ కంపల్సరీ కావాలి. ఏదన్నా చిన్నయి ఒక 100 హ్మ్. ప్రొడక్ట్‌లు, 200 ప్రొడక్ట్‌లు అట్లుంటే ఏదన్నా హ్మ్. హ్మ్. మాన్యువల్‌గా చేయొచ్చు కానీ, హ్మ్. థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆటిని చేయలేం. అంటే ఒకే కలర్‌కి ఒక 4, 5 ప్రొడక్ట్‌లు ఉంటాయి. ఒక డ్రెస్ ఉందనుకోండి, అదే 4, 5 కలర్స్ డిస్‌ప్లే చేస్తారు. సేమ్ మోడల్, సేమ్ డ్రెస్. ఇట్లా మనం అంటే ప్రతి ప్రొడక్ట్‌కి మనం ఆప్టిమైజ్ చేయాలి. కొంచెం వర్క్ చాలా ఎక్కువుంటది బిజీగా దానికి. ఈ ఎస్‌ఈఓ అంత ఈజీగా అయిపోదు. అలాగే ఇక్కడొచ్చేసి మనకి కొన్ని ఇమేజెస్‌కి ఆల్ట్ ట్యాగ్ అనేది మిస్ అయింది. 11 టోటల్ వచ్చేసి మనకి 34 ఉన్నాయి. 34 ఇట్లా 11కి ఆల్ట్ ట్యాగ్ మిస్ అయింది. ఇక్కడొచ్చేసి ఆల్ట్ ట్యాగ్ 11 ఉంటది. 11 ఇమేజెస్‌కి ఇక్కడ మన ఇమేజెస్ 34 ఇమేజెస్ 11 ఇమేజెస్‌కి ఆల్ట్ ట్యాగ్ మిస్ అయింది. ఆల్ట్ ట్యాగ్ 11 ఇమేజెస్. ఇప్పుడు మనం ఎస్‌ఈఓ పర్సన్ ఈ ఆల్ట్ ట్యాగ్స్ అనేవి యాడ్ చేయాలి. ఇక్కడ ఎస్‌ఈఓని ఏవి పెట్టినా అవన్నీ ఎస్‌ఈఓ చేస్తారు. అలాగే ఇక్కడ నేను ఎస్‌ఈఓ ప్లస్ కంటెంట్ రైటర్ అండ్ డెవలపర్స్ అంటే ఎవరు ఫీల్డ్‌లో చేయాల్సిన వర్క్ అనమాట. ఒక్క నిమిషం. ఫెవికాన్. ఈ ఫెవికాన్ కూడా మనము ఇక్కడ చెక్ చేద్దాం. ఫెవికాన్ వచ్చేసి ఇక్కడొచ్చేసి సైజ్ వచ్చేసి బానే ఉంది. అలాగే ఇమేజ్ బానే ఉంది. ఇక్కడొచ్చి హై రిజల్యూషన్ ఇమేజ్ కొన్ని లో రిజల్యూషన్ ఉంటాయి. ఆ ఇమేజెస్ అంత పర్ఫెక్ట్‌గా ఉండవు. హై రిజల్యూషన్ ఇమేజెసే యూజ్ చేయాలి. మనకి ఈ ఇమేజ్ కూడా ఫెవికాన్ కూడా ప్రాపర్‌గా ఉంది. నెక్స్ట్ ఇట్స్ ఓకే గుడ్. హై రిజల్యూషన్ ఇమేజ్ ఇక్కడ రాస్తే రాయొచ్చు. అలాగే ఓకే. robo.txt ఫైల్. హ్మ్. ఇది హ్మ్. టెక్నికల్ ఎస్‌ఈఓలో మనకొచ్చే పార్ట్స్ అన్నమాట. ఇదొచ్చేసి హ్మ్. ఆన్ పేజ్ ఎస్‌ఈఓ. ఇప్పుడు మనం ఇవన్నీ సాఫ్ట్‌వేర్ టెక్నికల్ ఎస్‌ఈఓ. ఇమేజెస్ తర్వాత ఆఫ్ పేజ్ సోషల్ మీడియా, robo.txt ఫైల్. రోబో.టీఎక్స్టీ ఫైల్. మనకి రోబో.టీఎక్స్టీ ఫైల్ అనేది ఉంది. ఈ లింక్‌ని మనం కాపీ చేస్తే రోబో.టీఎక్స్టీ ఫైల్‌లో ఏముందో తెలుస్తుంది. ఓకే. ఇది ఫైల్ అన్నమాట. ఈ ఫైల్.
ఇది robo.txt ఫైల్. మనకి robo.txt ఫైల్ కూడా ఉంది. యెస్. ఒకవేళ లేదనుకుంటే నో నీడ్ టు క్రియేట్ అని పెట్టాలి. అలాగే సైట్ మ్యాప్, ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ కూడా ఉంది. ఇక్కడే ఉంది కదా ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్. ఇక్కడ మనకి ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ కూడా ఉంది. సో ఓకే, మనకి సైట్ మ్యాప్ కూడా ఓకే. ఇంకా బ్రోకెన్ లింక్స్. ఈ బ్రోకెన్ లింక్స్ అనేవి మన వెబ్సైట్లో ఏ లింక్ అయితే మనం క్లిక్ చేసినప్పుడు ప్రాపర్గా ఓపెన్ అవ్వదో అది బ్రోకెన్ లింక్ అంటారు. అక్కడ కంటెంట్ ఉండదు, లేకపోతే లింక్ అనేది వర్క్ అవ్వట్లేదు, ఇట్లాంటివి వస్తాయి. ఈ బ్రోకెన్ లింక్స్ అనేవి మన వెబ్సైట్లో ఉండకూడదు. వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడం కానీ లేకపోతే రిమూవ్ చేయడం కానీ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఎందుకంటే ఆ లింక్స్కి బ్యాక్ లింక్స్ చాలా యాడ్ అయ్యి ఉంటాయి. కానీ ఆ లింక్ని రిమూవ్ చేసేస్తే మన వెబ్సైట్కి యాడ్ అయిన బ్యాక్ లింక్స్ అన్ని రిమూవ్ అయిపోతే మన వెబ్సైట్ ర్యాంక్ అనేది డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఆ లింక్ ఎఫెక్ట్ కాకుండా మన కంటెంట్ని మాడిఫై చేసుకోవాలి. అప్పుడు లింక్ రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఈ రీకన్స్ట్రక్షన్ చేస్తే బ్రోకెన్ లింక్స్ అనేవి మనం రిమూవ్ చేసినట్టు వస్తుంది. ఈ బ్రోకెన్ లింక్ అనేది ఒకటి ఉంది మనకి. ఇదేమో బ్రోకెన్ లింక్ అయితే కాదు, ఇది వర్క్ అవుతుంది, బట్ ఎందుకో ఇది బ్రోకెన్ లింక్ లాగా చూపిస్తుంది మనకి. ఒకసారి దీని మీద వర్క్ చేయాలి, ఎందుకు అట్లా వస్తుంది అనేది. ఇది మనకి లింక్ ఉంది, యాక్టివ్లోనే ఉంది ఈ పేజ్, బట్ ఇది బ్రోకెన్ లింక్ కింద ఎందుకు కన్వర్ట్ అయిందో తెలియదు. ఇక్కడ వచ్చేసి ఐపీ అడ్రస్కి కెనానికలైజేషన్. ఇప్పుడు ఏంటంటే మనము ఈ కెనానికలైజేషన్ ఇస్తే ఐపీ అడ్రస్ ఇచ్చిన లేకపోతే మన వెబ్సైట్ అడ్రస్ ఇచ్చిన రెండింటికి ఓపెన్ అవుతుంది. బట్ ఇప్పుడు ఐపీ అడ్రస్కి ఓపెన్ అవ్వదు. ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ ఇక్కడ కెనానికల్ ట్యాగ్ అయితే ఉంది. ఎస్, బోత్ www.srisha.digital.in అండ్ srisha.digital.in బోత్ ఆర్ కాపీస్ వెబ్సైట్స్ కాదు అని కెనానికల్ ట్యాగ్ అయితే క్రియేట్ చేసాము. ఈ కెనానికల్ ట్యాగ్ అనేది కూడా మనకి యాక్టివ్లోనే ఉంది కాబట్టి ఇక్కడ గుడ్. బ్రోకెన్ లింక్, వన్ బ్రోకెన్ లింక్ need to remove or reconstruct రాయాలి. అలాగే ఇప్పుడు మన వెబ్సైట్ స్పీడ్ ఇక్కడ మనకి డేటా అనేది చూపించట్లేదు. ఇది పెయిడ్ వర్షన్లో చూపిస్తుంది. డేటా ఈజ్ నాట్ అప్డేట్. ఇక్కడ మనకి డేటా అనేది ఎనఫ్ డేటా లేదు, అంటే వీళ్ళ పారామీటర్స్ తగ్గట్టుగా డేటా లేదు కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. నెక్స్ట్ సర్వర్ ఇన్ఫర్మేషన్. ఇది మన సర్వర్ ఇన్ఫర్మేషన్ అండ్ హెచ్టిటిపిఎస్ అంటే మనకి సెక్యూర్ సాకెట్ లేయర్స్ అనేవి యాడ్ అయినాయి మనకి. అలాగే సేవ్ బ్రౌజర్, స్పామ్ బ్లాక్ లిస్ట్, ఇవన్నీ కూడా మనకి ఓకే. ఇక్కడ పేజ్ స్పీడ్ అనేది యావరేజ్. అలాగే W3C వ్యాలిడేషన్స్ ఇక్కడ ఉన్నాయి. W3C వ్యాలిడేషన్స్ ఈ W3C వ్యాలిడేషన్స్ అనేవి ఇది డెవలపర్కి సంబంధించిన విషయం, అంది కాదు. W3C వ్యాలిడేషన్స్ ఇస్తే ఇందులో మన వెబ్సైట్ని వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి మన వెబ్సైట్ లోపల, కోడింగ్ ఎర్రర్స్. ఇది ఏంటంటే కోడింగ్ సైట్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఎర్రర్స్ అనేది చూపిస్తుంది మనకి, ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, ఏమేమి చేయాలి ఇన్ఫో. ఇట్లా మనం ఎర్రర్స్ అన్నీ కూడా మనము చూసుకుంటా ఉండొచ్చు.
ఈ సంథింగ్ ఇది హ్మ్. చేస్తే వస్తుంది. కోడింగ్ అంతా కొంచెం ఐడియా ఉన్నవాళ్ళైతే ఇవన్నీ చేయొచ్చు. చేస్తే ఇది ఎక్స్‌పాండ్ అవుతుంది. సంథింగ్ ఏదో వాయిడ్ ఎలిమెంట్ ప్రాబ్లమ్ ఏదో వేరే దాంట్లో చూపిస్తుంది. మనకి మళ్ళీ తెలీదు ఏంటి. ప్రతిదీ చేస్తే అప్పుడు వస్తదది. కోడింగ్‌లో చేసేటప్పుడు ఐడియా ఉంది గానీ, ఈ చాలా ఇయర్స్ అయింది గ్యాప్ హ్మ్. వచ్చి కోడింగ్ అంతా మర్చిపోయాను నేను. అవును. హ్మ్. హ్మ్. 2000 అంటే మీరెప్పుడు ఆ! ఎంసీఏ ఎప్పుడండి? అంతకుముందు డాట్ నెట్ నేర్చుకున్నాను గదా! ఈ వాలిడేషన్స్ కూడా హుహుహు. చేసేదాన్ని 2007 బిఫోర్. ఆ కోడింగ్ వెబ్‌సైట్ డాట్ నెట్ మీద డిజైన్ చేసిన వెబ్‌సైట్‌కి ఎర్రర్స్ వస్తే తీసి 2010 అప్పుడు అక్కడ వాలిడేషన్స్. అంతకుముందు నేను ఆఫీస్‌కెళ్ళి సాఫ్ట్‌వేర్ అదే ఆఫీస్‌లో వర్క్ చేసేటప్పుడు కోడింగ్ సైట్ మీద చేసినప్పుడు ఈ వాలిడేషన్స్ అన్నీ తీసి వాళ్ళకి డెవలపర్స్‌కి ఇస్తే వాళ్ళు చేసేవాళ్ళు. బట్ ఇప్పుడేంటో నెట్‌లో చేసిన ఇవేమి ఇప్పుడు గుర్తులేవు నాకసల. మీరు చాలా హ్మ్. సంవత్సరాలయింది ఇటు సైడ్ వెళ్ళి ఇది చూడక. ఇప్పుడు అంతగా దీని మీద వర్క్ చేయట్లేదు. నార్మల్‌గా వర్క్ చేయడమే కానీ వాలిడేషన్స్ మీద వర్క్ హ్మ్. చేయలేదు. ఆ వాలిడేషన్స్ అన్నీ ఎక్కడ ఎర్రర్స్ వచ్చినాయి అనేసి మొత్తం తీసి ఫైల్‌లు చేసి డెవలపర్స్‌కి పెట్టేవాళ్ళం. వాళ్ళు వెరిఫై చేసేవాళ్ళు. ఇట్లా ఈ వాలిడేషన్ ఎర్రర్స్ ఉన్నాయి కదా! ఈ ఎర్రర్స్ అనేవి మనం హెచ్‌టీఎంఎల్‌లో ఎర్రర్స్ ఇవి మోడిఫై చేసుకొని నెక్స్ట్ వాలిడేషన్స్ 19 ఎర్రర్స్. సేమ్ ఇదే పద్ధతిలో వేరే వాటికి చూడమంటారు ఇప్పుడు నన్ను. హ్మ్. అన్నీ చూడండి. అలాగే సోషల్ మీడియా యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా అంటే సోషల్ మీడియా యాక్టివిటీస్ ఇక్కడ మనకి కనిపించవు దీంట్లో సోషల్ మీడియా యాక్టివిటీస్. బట్ మనం మామూలుగా వెబ్‌సైట్‌లోకెళ్ళేసి సోషల్ మీడియా పేజెస్ చెక్ చేసుకుంటాం మాన్యువల్‌గా. యాక్టివిటీస్ ఏమైనా నడుస్తున్నాయి అంటే ఓకే. హ్మ్. యెస్. మేము చేయట్లేదనుకోండి అది హెచ్‌టీఎంఎల్ రేషియో అనేది యావరేజ్. ఇక మొత్తం ఇట్లానే ఇక్కడుంది కదా యావరేజ్. ఇది యావరేజ్ అనేది హెచ్‌టీఎంఎల్ రేషియో అనేది. ఇట్లా కానానికల్ ట్యాగ్ యెస్. ఇందాక మనం చూసాం కదా! అలాగే డెస్క్‌టాప్ పెర్ఫార్మెన్స్ ఇందాక మనం టాప్‌లో యాడ్ చేసినయి వెబ్‌సైట్ అనాలిటిక్స్ 404 పేజ్. వెబ్‌సైట్ అనాలిటిక్స్ అనేది కనెక్ట్ అయ్యింది. అలాగే 404 ఎర్రర్ పేజ్. ఈ 404 ఎర్రర్ పేజ్ అనేది కూడా ఉంది. ఈ 404 ఎర్రర్ పేజ్ ఏంటంటే మన వెబ్‌సైట్‌లో ఏదన్నా ఒక లెటర్ మిస్ అయినప్పుడు ఆ లెటర్ ప్లేస్‌లో మనకు 404 ఎర్రర్ పేజ్ అనేది కనిపిస్తది. ఇప్పుడు బ్లాక్ తీసుకుందాం. ఈ బ్లాగ్‌లో జస్ట్ ఒక లెటర్ మిస్ అయింది. 404 ఎర్రర్ పేజ్ వచ్చిందనమాట. ఒకవేళ ఈ పేజ్ కనుక లేదనుకోండి అది ఎక్కడికెళ్తదో తెలియదు కదా! అంటే ఎండ్ యూజర్‌కి ఏం తెలీదు ఇక్కడ. బ్లాంక్ పేజ్ వచ్చిందంటే ఎందుకు రాలేదనుకుంటే అక్కడ ఎర్రర్ ఉందని గాని ఇయన్నీ కూడా అర్థం కాదు. ఇక్కడ కెనాట్ బి ఫౌండ్ ఈ పేజ్ అనేది ఫౌండ్ ఔట్ చేయలేదు. మీరు హోమ్ పేజ్‌కి రీడైరెక్ట్ అవ్వమని మనకి సజెస్ట్ చేయడానికి ఈ 404 ఎర్రర్ పేజ్ అనేది మ్యాండేటరీ. ఎవరైనా క్లయింట్స్ మీకు ఆడిట్ చేయమని ఇచ్చినా కూడా ఇవి కూడా చెక్ చేయాలి ఉందా లేదా అనేసి. 404 ఎర్రర్ లేదనుకుంటే ఇమ్మీడియేట్‌గా దాన్ని అప్డేట్ చేపియాలి. దాన్ని అప్డేట్ చేపియడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మనకు దీంట్లో పెద్దగా ఎర్రర్స్ లేవు కాబట్టి మనకన్నీ ఓకే ఉంది. ఏదైనా ఎర్రర్స్ ఉన్న వెబ్‌సైట్ అనుకోండి మీకు బాగా క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, బ్యాక్‌లింక్స్, ఆఫ్ పేజ్ యాక్టివిటీస్. డొమైన్ అథారిటీ చెక్కర్ వెబ్‌సైట్ ఎస్‌సిఓ చెక్కర్ డాట్ కామ్ అని ఉంటది. ఇక్కడ మనం డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవచ్చు. అంతకుముందు మౌస్ టూల్ బాగా వర్క్ అయ్యేది. ప్రెజెంట్ ఇప్పుడు ఆ మౌస్ టూల్ కూడా పెయిడ్ వెర్షన్‌లోకి కన్వర్ట్ చేశారు. దాదాపు చాలా ఇయర్స్ 2000
12 నుంచి నేను యూజ్ చేస్తున్నాను ఇది. లాస్ట్ ఈ ఇయర్ హ్మ్. 2025 జనవరి, ఫిబ్రవరిలో ఆహ్, మౌస్ టూల్ అనేది పెయిడ్ వర్షన్ తీసుకొచ్చారు. లేకపోతే ఈజీగా మనకు చాలా డేటా అక్కడే వచ్చేస్తది. ఇప్పుడు మనం థర్డ్ పార్టీ టూల్స్ మీద మన కంటెంట్ డిపెండ్ అవ్వాల్సొస్తుంది కిల్ చేసే ఛాన్స్ ఉంటదిగా. మొత్తం తీసుకోవడానికి. థర్డ్ పార్టీ టూల్స్ అంటే కంటెంట్ ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉంటది కదా అంటున్నా. ఏంటండి? అహా! లేదు. అంటే ఈ మనకి హ్మ్. ఆహ్, వే మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే మన గూగుల్‌కి కాకుండా అదర్ టూల్స్ అన్ని ఇది థర్డ్ పార్టీ బ్యాంక్ టూల్స్ కింద లింక్ మనది. తీసుకుంటాం. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా డిజైన్ చేస్తారు. ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది రాదు. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ రాదు. ఇక్కడ హ్మ్. మన మోస్ట్ డొమైన్ అథారిటీ వచ్చేసి 6 ఉంది. పేజ్ అథారిటీ వచ్చేసి 17 ఉంది. అలాగే మన స్పామ్ స్కోర్ అనేది 1 ఉంది. డూ ఫాలో బ్యాక్ లింక్స్ 100% అన్ని లింక్స్ మనకి డూ ఫాలో లింక్స్. ఇది మౌస్ ట్రస్ట్ 2% ఉంది. అలాగే హాఫ్ పేజ్ ఎస్‌సిఓ స్కోర్ 74 ఉంది. టోటల్ బ్యాక్ లింక్స్ అంటే 438 ఉన్నాయి. బ్యాక్ లింక్స్ కాదు. అంటే బ్యాక్ లింక్స్ నుంచి వచ్చే సైట్స్ నుంచి వచ్చే బ్యాక్ లింక్స్. అలాగే క్వాలిటీ బ్యాక్ లింక్స్ వచ్చేసి అంటే హై డొమైన్ అథారిటీ ఉన్నవి 399 ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మనకి టోటల్ బ్యాక్ లింక్స్ వచ్చేసి 1.8 ఉన్నాయండి. 1800 బ్యాక్ లింక్స్ వచ్చినాయి. ఇవొచ్చేసి మనకేంటంటే వెబ్‌సైట్స్ అనమాట. ఇన్ని వెబ్‌సైట్స్ నుంచి మనం లింక్స్ తెచ్చుకున్నాము. ఇన్ని లింక్స్ వచ్చినాయి. అంటే మొత్తం అన్నీ కాలిక్యులేట్ అవుతదనమాట. ఇది ఇక్కడేంటంటే, మనం బ్యాక్ లింక్స్ తీసుకొచ్చామనుకోండి, మన వెబ్‌సైట్‌కి బ్యాక్ లింక్ వచ్చిందనుకోండి, మెయిన్ పేజీకి బ్యాక్ లింక్ వస్తే డొమైన్ అథారిటీ పెరుగుతది. అలాగే లోపల పేజెస్‌కి బ్యాక్ లింక్స్ వచ్చినాయనుకోండి, పేజ్ అథారిటీ పెరుగుతది. కానీ ఇక్కడ డొమైన్ అథారిటీ తక్కువుంది, పేజ్ అథారిటీ ఎక్కువ ఎందుకుంది అంటే, డొమైన్ అథారిటీకి లింక్స్ వచ్చినాయనుకోండి, ఈ డొమైన్‌లో నుంచి ఈ లింక్ జ్యూస్ అనేది రిమైనింగ్ అన్ని పేజెస్‌కి పాస్ అయిపోతది. దాని లోపలున్న అదే పేజీకి లింక్ వచ్చిందనుకోండి, పేజ్ లింక్ డొమైన్‌కి రాదు. లైక్ అంటే పేరెంట్స్ ప్రాపర్టీ చైల్డ్‌కొచ్చినట్టు డొమైన్ లింక్ సపోర్ట్ అనేది పేజెస్‌కొస్తది. అలాగే ఆహ్, చైల్డ్‌ది ప్రాపర్టీ ఎలాగైతే పేరెంట్స్‌కెళ్తదో, చైల్డ్ అంటే ఈ పేజెస్‌కి డొమైన్ అనేది వచ్చే చిల్డ్రన్సా? లింక్ సపోర్ట్ అనేది పేరెంట్. మెయిన్ డొమైన్‌కి రాదు. అందుకని ఎప్పుడు పేజ్ అథారిటీ అనేది అదే ఎక్కువుంటది. డొమైన్ డొమైన్ అథారిటీ అథారిటీ పేరెంటా? తక్కువుంటది. చైల్డా? పేరెంట్ ఓకే. పేజ్ అథారిటీ వచ్చి చైల్డ్. ఆ! వాళ్ళ దగ్గర లైక్ నుంచి వస్తది. పేరెంట్ చైల్డ్ కోడ్ లాగా. ఫాదర్ నుంచి వస్తది. ప్లస్ ఇక్కడ. ఆ! చైల్డ్ పేరెంట్. ఆ! ఆ! ఓకే. ఆ! అదే. డొమైన్‌కొస్తే టోటల్ వెబ్‌సైట్ మొత్తం అథారిటీ వచ్చేస్తది. అదే పేజీకొచ్చిందనుకోండి డొమైన్‌కి రాదు. ఓన్లీ పేజీకి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతది. అందుకని ఎప్పుడు డొమైన్ అథారిటీ తక్కువుంటది. పేజ్ అథారిటీ కన్నా గూడా. అలాగే టోటల్ బ్యాక్ లింక్స్ ఇన్నున్నాయి. అలాగే ఇంకా మిగతా టూల్స్ కూడా ఉన్నాయి. అవి మీరు వర్క్ చేసేటప్పుడు చేసుకోండి. ఎట్లా డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవడం. ఇప్పుడు మన డొమైన్ అథారిటీ 6 ఉంది కాబట్టి ఇక్కడ డొమైన్ అథారిటీ 6, పేజ్ అథారిటీ 17, టోటల్ బ్యాక్ లింక్స్ 1800 బ్యాక్ ఓకే. లింక్స్ వచ్చినాయి. ఇది తర్వాత ఫేస్‌బుక్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో ఇక్కడ యాడ్ చేస్తాం. హ్మ్. ఓకే అండి. ఇంతవరకు రేపు చేయండి మీరు. వేరే వెబ్‌సైట్ ఓకే. తీసుకొనైనా సరే. అది కొంచెం సేవ్ చేసి నాకు రేపు షేర్ చేస్తే మిగతాది గనుక ఇంకా నేను రిమైనింగ్ ఈ చూస్తాను. టాపిక్ ఉంది గదా! ఇంకా ఈ ఆడిట్ కూడా చూపిస్తాను. రిమైనింగ్ ఆడిట్. ఇది చాలా నాకేంటంటే టైం పడతది కుదిరితే కూడా. ఇప్పుడే కుదురుతుంది. మళ్ళీ పిల్లలు వస్తే అస్సలు కుదరట్లా. చదివిపించి నిజే సరిపోతుంది. ఓకే. మీకు ఈ డాక్యుమెంట్, కంటెంట్ మొత్తం పంపిస్తానండి. ఆ! ఆ! సరే. సరే.